కొత్తపల్లి ప్రభల తీర్థంలో మందు కాల్పులు కొనసాగుతుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కొత్తపల్లి ప్రభల తీర్థంలో జరుగుతున్నటువంటి మందు కాల్పుడు చూస్తున్నాం కదా. రకరకాలకు సంబంధించినటువంటి మందుగుండి సామాను, టపాసులు, వివిధ రకాలకు సంబంధించినటువంటివి కాలుస్తున్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి పబ్లిక్ క్రౌడ్ని కనుక చూస్తే కొన్ని వేల మంది పబ్లిక్ మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ ప్రభల తీర్థానికి చూడడానికి వచ్చినటువంటి వాళ్ళైతే మనం గమనించి చూడొచ్చు. మొత్తం అటు పాత రామాలయం, కొత్త రామాలయం నుంచి మొత్తం 14 ప్రభలు అయితే ప్రస్తుతము ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొత్తపేట అంటే సంక్రాంతి సమయంలో, సంక్రాంతి రోజున ఈ ప్రభల తీర్థం అనేది జరుగుతూ ఉంటుంది. మరోపక్క పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొన్ని వేల మంది ఒకే చోట గుమిగూడుతూ ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం ఉండకుండా, తొక్కిసలాట జరగకుండా వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ క్రౌడ్ని చూడవచ్చు. రోడ్ల మీద, బిల్డింగుల్లోనూ ఇది ఒక పెద్ద హై స్కూల్ గ్రౌండ్ మొత్తం అంతా కూడా క్రౌడ్తో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, ప్రభలు మొత్తము 14 ప్రభలు దాదాపుగా 3 కిలోమీటర్ల పొడవున ఇక్కడికి వచ్చినంత సేపు కూడా రోడ్డు పైన జనం కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. వస్తున్నటువంటి జనానికి తోడు కనిపిస్తున్నటువంటి ఈ మందు కాల్పుడు, ఇక్కడ ఈ గోదావరి యాసలో ఈ టపాసులు పేల్చడాన్ని మందు కాల్పుడు అంటారు. ఈ మందు కాల్పుడికి మొత్తానికి సంబంధించి దాదాపుగా కొన్ని వందల తారాజువ్వలు, ఇప్పటికి కొన్ని వందలు అని చెప్పడం కంటే కొన్ని వేల తారాజువులు, అదేవిధంగా పెద్ద పెద్ద టపాసులు అన్నింటినీ కూడా పేలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు విజువల్లో అక్కడ కనిపిస్తున్నవి ఒక్కొక్కటి. అంటే ముందు తారాజువ్వల్ని పేల్చారు, తర్వాత డిఫరెంట్ సువ్వలు కనిపిస్తున్నాయి కదా, పేలుతున్నటువంటి వాటిని మనం ఆకాశంలో మెరుస్తున్నటువంటి మెరుపులు కూడా చూడవచ్చు. ఇన్ని రకాలకు సంబంధించినటువంటి వాటిని చూడడానికి అనేక ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఒక కొత్తపేటే కాదు, కొత్తపేట నుంచి అటు రావులపాలెం, ఇటు అమలాపురం, డిఫరెంట్ ఏరియాస్ నుంచి అయితే ప్రజలు ఇక్కడికి వచ్చినటువంటి చూడొచ్చు. పైన ఆకాశంలో వెళ్ళి పేలుతున్నటువంటి టపాసుల్ని సెల్ ఫోన్లో బంధిస్తూ నిజంగా ఇక్కడ పోలీసులను అయితే అభినందించ తీరాలి. ఎందుకంటే దాదాపుగా ఇన్ని వేల మంది క్రౌడ్ ఉన్నా కూడా పోలీసులు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరినీ కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆకాశంలో మనం చూస్తే ఇన్ని రంగులు, నిజంగా ఇన్ని రంగుల్లో పేలుతున్నటువంటి ఒక్కొక్క టపాసును కనుక మనం చూస్తే ఒక ఆశ్చర్యానికి లోనవుతాం. దాదాపుగా ఇప్పటికే గంట సమయం నుంచి కంటిన్యూగా నాన్ స్టాప్గా టపాసులు అయితే పేలుతూనే ఉన్నాయి. ఒక్కొక్కటి కింద వదిలిన వెంటనే ఎక్కడ గ్యాప్ రాకుండా అయితే నిర్వాహకులు వీటన్నింటినీ కంటిన్యూగా చేస్తున్నటువంటిది. ఇప్పుడు ఒకేసారి దాదాపుగా 4-5 వీటిని ఒకేసారి ఆకాశంలోకి టపాసులన్నింటినీ వదిలినటువంటిది అయితే చూడొచ్చు. కంటిన్యూగా పేలుతున్నటువంటి ఈ టపాసుల మొత్తానికి పైన కనిపిస్తున్న ఆ వెలుగు జిలుగులకి మైమర్చిపోతున్నారు ప్రజలందరూ కూడా. ఇది చూడడం కోసమే సంక్రాంతి రోజున ఎంత దూరం నుంచి వచ్చి పబ్లిక్ అంతా కూడా ఈ క్రౌడ్లో చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఇంచుమించుగా ఈ రోజు అంటే 7 గంటల సమయంలోనూ మొదలుపెట్టినటువంటి ఈ టపాసుల ఈ మందు పేల్చుడు కార్యక్రమం తెల్లవారే వరకు కంటిన్యూగా కొనసాగుతుంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎన్ని లక్షల రూపాయల ఆ టపాసుల్ని వీళ్ళు ఇక్కడ కాలుస్తారు. ఎందుకంటే సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి రోజున ఈరోజు ప్రభల తీర్థాన్ని నిర్వహించి అత్యంత వైభవంగా దాదాపుగా 14 ప్రభల్ని 3 కిలోమీటర్ల వరకు కూడా మోసుకుంటూ శరభ సత్సరభ అంటూ వాళ్ళందరూ ప్రభలన్నింటినీ కూడా తీసుకొస్తున్నటువంటిది అయితే ఇప్పటివరకు 14 ప్రభలు అయితే ఈ హై స్కూల్ గ్రౌండ్లోకి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూస్తున్నాం కదా, ఇంత క్రౌడ్, ఇసుకేస్తే రాళ్ళంత జనం, వీళ్ళందరూ అనేక ప్రాంతాల నుంచి అటు రావులపాలెం, కొత్తపేట, అమలాపురం చుట్టుపక్కలకు సంబంధించినటువంటి అన్ని గ్రామాల నుంచి కొన్ని వేల మంది అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కనిపిస్తున్న ఒక్కొక్క రకానికి సంబంధించినటువంటి మందుగుండు సామాన్ని మొత్తం అన్ని బాంబులన్నింటినీ కూడా పేలుస్తున్నారు. ఇప్పుడు ఒక కొత్త రకానికి సంబంధించినటువంటి వాటిని ఇప్పుడే అంటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అవి రకరకాలుగా తిరుగుతూ పేలుతూ ఉన్నటువంటి వాటిని మనం చూడొచ్చు. వీటికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా పోలీసులు కూడా వీటికి సంబంధించి చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అంటే అన్నిటిలోనూ ఇన్ని రకాలుగా అక్కడ కట్టిన వాటిని
మనమైతే చూడొచ్చు ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి చిన్నవే ఉన్నా వాటికి నిప్పు అంటించగానే అవి రకరకాలుగా ఎన్నో రకాలుగా పేలుతున్నటువంటి వాటిని మనమైతే చూడొచ్చు. అంటే మందుగుండు సామాగ్రి తయారు చేయడంలో కూడా ఎంతో ప్రావీణ్యత కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే వాటికి నిప్పు పెట్టినప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక చెట్టులాగా మొత్తం అంతా చెట్టు కొమ్మలు ఎలా అయితే విడిపోయి ఉంటాయో అలా విరబూసినట్లుగా చెట్టు కొమ్మలకి వాటికి పువ్వుల్లాగా విరబూసున్నటువంటి దాన్ని అయితే మనం చూడొచ్చు. వాటిలో నుంచే చివరిగా అవి వెలిగి చివరికి వచ్చేసరికి మొత్తం అన్ని ఆకాశంలోకి వెళ్ళి పేలుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నిప్పురవ్వలు పబ్లిక్ మీద ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చినటువంటి ప్రజల మీద ఈ నిప్పురవ్వలు పడుతున్న ఏ ఒక్కరు కనీసం అదరడం బెదరడం లేదు, వేటికి భయపడడం లేదు, దేన్ని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఈ మందు కాల్పుడు అనేది ఒక ప్రత్యేకత సంతరించుకున్నదే. ఇది కొత్తపేటకు సంబంధించి కొత్తపేటలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కళగానే చూడాలి. ఎందుకంటే సంక్రాంతిలో సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిదాన్ని మేళవింపుతో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కోనసీమ అంటేనే సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా చూస్తూ ఉంటారు. ఇక్కడ కొత్త నీళ్ళకి కానీ వచ్చినటువంటి అతిథులకు కానీ అంతు చిక్కిన ఎన్నో రకాల స్వీట్స్తో ఇక్కడ అందిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉంటాం. వీటితో పాటుగానే ఒక్క స్వీట్లు హాట్లు అదేవిధంగా వీళ్ళకి పెట్టే భోజనాలు చూసే చూపులే కాదు, చేసే ప్రతి పని కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నదనేది దీన్ని బట్టే చెప్పొచ్చు. కనిపిస్తున్నటువంటి ప్రతిదీ ఈ మందు కాల్పుల్లో ఒక ఎక్స్ట్రాడినరీగానే అది ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఇంచుమించుగా 5 నిమిషాలు అవుతుంది. 5 నిమిషాల నుంచి వెలిగించినటువంటి ఆ చెట్లో అంటే ఆ చెట్టు ఆకారంలో ఉన్నటువంటి టపాసుల దానిలో డిఫరెంట్ కలర్స్ ఇన్ని కలర్స్ వస్తూనే ఒక దానిలోనే ఇన్నింటిని కలిపి తయారు చేయడం కూడా ఎంతో ప్రావీణ్యం ఉంటేనే ఇవన్నీ రావు. సహజంగా దివాళీ సమయంలో మనము వీటన్ని టపాసులు పేల్చేటప్పుడు కూడా కొన్ని చూస్తూ ఉంటాం, క్షణాల్లో అంటుకుని మెరుపులు మెరిసి ఆరిపోయే చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి వాటిని వీటన్నింటిని కనుక చూస్తే ఒక అద్భుతమనే చెప్పాలి. చూస్తున్నటువంటి ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ టపాసులు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఐటమ్ కూడా చాలా డిఫరెంట్గా అంటించినటువంటి దానికి చూస్తే దీనిలో నుంచి వస్తున్నటువంటి వెలుగులు కానీ సౌండ్స్ కానీ వీటన్నింటి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. వీటన్నింటిని ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ కమిటీతో పాటు పోలీసు సిబ్బందిని మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్ని వేల మంది అంటే కనుచూపు మేరలో ఎంత దూరం చూసినా కూడా పబ్లిక్ క్రౌడ్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి ఏ ఒక్కరు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేలాగా ఏర్పాటు చేయడం, పబ్లిక్ తోపులాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో నిజంగా ఆ పోలీసులు అభినందించదగ్గ విషయం. మరోపక్క చూస్తే మనం చూస్తున్నాం కదా, చూస్తున్నటువంటి ఈ మందు కాల్పుల్లో పబ్లిక్ క్రౌడ్ ఒక్కటే కాదు, రకరకాలుగా ఉన్నటువంటి ఈ మందుగుండు సామానుకి సంబంధించి వీటన్నింటినీ మనం చూస్తున్నటువంటి వాటిలో ఎన్నో విచిత్రమైనటువంటి రంగులతో కూడినటువంటి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇవేదో చక్రాల్లాగా, ఇంకా చెప్పాలంటే ఒక స్వస్తిక్ ఆకారంలో ఉన్నటువంటి ఒక మందుగుండు సామాన్ చెప్పించి ఒక చక్రాల్లాగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటివి కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాయి. చూపర్లు అందరికీ కూడా ఈ గ్రౌండ్లో దాదాపుగా ఇప్పటికే ఒక గ్రౌండ్లోనే 50,000 మంది పైనే క్రౌడ్ ఉన్నారు. ఇక రోడ్లు అయితే దాదాపుగా 1-2 కిలోమీటర్లకు పైనే పబ్లిక్తో నిండిపోయినటువంటి ఉంది. కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ కానీ స్కూల్స్ కానీ వాటి పైన వీళ్ళందరూ కూడా పబ్లిక్ ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ఇంత స్థాయిలో ఏర్పాటు చేసి ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని మిస్ అవ్వకుండా అంటే కొన్ని సంవత్సరాలుగా ఇది సంక్రాంతి సాంప్రదాయంగా చూస్తున్నటువంటి ప్రజలకి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి ప్రతి సంవత్సరం దీన్ని ఒక సంబరంగా చేస్తున్నారు. సంక్రాంతి అంటేనే 3 రోజుల పండుగ, ముచ్చటైన పండుగ, అదేవిధంగా అందరూ కలిపి జరుపుకునే పండుగ. ఈ పండుగలో భాగమే ఈ ప్రబల తీర్థం. కొత్తపేట ప్రభలకి ఎంత ప్రాధాన్యత ఉందో
అంతే ప్రాధాన్యత ఈ మందు కాల్పుడు కూడా ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. 14 ప్రభల్లో ఒక ప్రభకు మించి మరొక ప్రభ ఎంతో అద్భుతంగా ఇంచుమించుగా అవి తయారు చేసినటువంటి ప్రభల్లో 15 అడుగుల దగ్గర నుంచి 30 అడుగులు 40 అడుగుల వరకు కూడా ఉన్నటువంటి ప్రభల్ని వీళ్ళు తయారు చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభలన్నీ కూడా 14 ప్రభలు హై స్కూల్ గ్రౌండ్కి ఈ గ్రౌండ్లోకి చేరుకున్న తర్వాత ఈ మందు కాల్పుడు కార్యక్రమం అనే దాన్ని చేపట్టారు. మందు కాల్పుడు కార్యక్రమంలో అన్నీ ఒక్కొక్క రకమైనటువంటి ఐటమ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నింటికీ కూడా ఒక్కో దానికి వీళ్ళు అంటిస్తూ వీటిని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఒక స్టార్ రూపంలో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ ఐటమ్ని అయితే వెలిగించడం అయితే జరిగింది. అక్కడి నుంచి పబ్లిక్ మొత్తం అంతా బయటకు వచ్చినటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు ఆ ప్లేస్లో నుంచి. కానీ అది ఎట్లాంటి మెరుపులు మెరిపిస్తుంది, ఎలాగా వెలుగుతుంది అనే దాని మీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి దాన్ని అయితే మనం చూడొచ్చు. చాలా అంటే చాలా డిఫరెంట్గా అలా ఇంత అద్భుతంగా తయారు చేస్తారా అనేది ఎవరికి అర్థం కానటువంటిది. ఎందుకంటే మనం సహజంగా దివాళీ సమయంలో కానీ లేదా ఏదైనా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు రకరకాల కార్యక్రమాలు జరిగినటువంటి సమయంలో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు సాధారణంగా ఉన్నటువంటి పేల్చడము లేదా రకరకాల భూచక్రాలు వెలిగించడం, చిచ్చుబుడ్లు వెలిగించి ఇలా చూస్తూ ఉంటాం. కానీ ఇవి ఒక టెక్నికల్గా చూసినా కూడా ఎంత అద్భుతంగా ఇంత అంటే మందుగుండు సామాగ్రి వెలిగించినప్పుడు ఆ టపాసులు వెలిగించినప్పుడు ఇన్ని రకాలుగా ఉంటుందా అనే ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేలాగా అందరూ ఆశ్చర్యంగా చూసేలాగా మాత్రం తయారు చేయడం అనేది ఒక అద్భుతంగానే చెప్పాలి. మొత్తానికి చూస్తే ఈ మందుగుండు సామాగ్రికి సంబంధించి మొత్తం తయారు చేస్తున్నటువంటి ఈ నిర్వాహకులు అందరూ కూడా వీటన్నింటినీ చూస్తే మనము జరుగుతున్నటువంటి పబ్లిక్ క్రౌడ్ని, ఎందుకంటే ప్రబల తీర్థం కావడంతో వచ్చినటువంటి పబ్లిక్ క్రౌడ్ని కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంచుమించుగా రోడ్డు మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 3 కిలోమీటర్ల పొడవు జనమంతా కూడా ఇదే విధంగా ఎక్కడ చూసినా కూడా ఇదే జనం కంటిన్యూ అవుతున్నారు. సో ఇంతమంది పబ్లిక్ ఈ క్రౌడ్లో కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము జరుగుతున్నటువంటి ఈ మందుగుండు సామాగ్రి బాంబులకు సంబంధించి కాల్పుల ప్రక్రియ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే సంక్రాంతి వేడుకల్లో కొత్తపేట ప్రబల తీర్థము ఎంత అద్భుతంగా జరుగుతుందో ప్రబల తీర్థానికి మించి ఇక్కడ మందు కాల్పుడు కార్యక్రమం కూడా అంతే అద్భుతంగా జరుగుతుంది. సో మిస్ అవుతున్నటువంటి వాళ్ళు, డైరెక్ట్గా చూడలేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి బిగ్ టీవీ చూస్తే మీకు మొత్తం కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం బిగ్ టీవీ చేసింది. సో మొత్తానికి ఈ ప్రబల తీర్థం అదేవిధంగా మందు కాల్పుడు కొత్తపేట ప్రబల తీర్థంలో అద్భుతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొత్తపేట ప్రబల తీర్థంలో మందు కాల్పుడు జరుగుతుంది. మన ఇన్ని రకాల మందుగుండు సామానికి సంబంధించి టపాసులు, రకరకాల టపాసులు పేలుస్తున్నటువంటి చూడవచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఇక్కడ కొన్ని వేల మంది క్రౌడ్ ఉన్నటువంటి నేపథ్యంలో క్రౌడ్లో కూడా కొంతమంది పబ్లిక్ ఉన్నటువంటి ప్లేస్లో చాలా అద్భుతంగా, ఎందుకంటే వాళ్ళు తయారు చేసేటప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం ఉండకుండా ఉండేటటువంటి టపాసుల్ని తయారు చేసినట్లున్నారు. ప్రతిదీ కూడా క్షణాల్లో ఆరిపోతున్నటువంటి వాటిని, కానీ ఇవి చూస్తే వీటి ద్వారా వస్తున్నటువంటి మెరుపులను చూస్తే ఒక అద్భుతమనే చెప్పాలి. ఇంతటి సూపర్గా ఉండే ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఎన్నో ప్రత్యేకలు ఉన్నటువంటి ఈ మందు కాల్పుడు అనేది ఆ కొత్తపేట ప్రబల తీర్థానికి ఒక ప్రత్యేకమైనటువంటిదని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే ఎన్నో రకాలకు సంబంధించినటువంటి టపాసులు మొత్తం అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపుగా కొన్ని వేల తారాజువ్వల్ని ముందుగా శాంపుల్ కంటే పబ్లిక్ అందరూ ఇక్కడికి వచ్చేలాగా ముందుగా ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. టపాసుల తర్వాత ఒక ట్రీ ఆకారంలో, చెట్టు ఆకారంలో ఉన్నటువంటి వాటిని, అదేవిధంగా ఆ స్టార్స్ని డిఫరెంట్ మందుగుండు సామాగ్రిని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక క్రౌడ్కి అయితే లెక్కే లేదని చెప్పాలి. చూస్తున్నాం కదా, అంటిస్తున్నటువంటి వాటిని, అక్కడ పెడుతున్నటువంటి వాటిని చూసాం. ఎన్ని రకాల చిచ్చుబుడ్లు అయితే అక్కడ అంటించారో చూద్దాం. వీటన్నింటినీ వచ్చినటువంటి సంక్రాంతి కోసం వచ్చినటువంటి మొత్తము ఎంతమంది అయితే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారో వాళ్ళందరికీ కుటుంబ సభ్యులు
తో సహా పిల్లల్ని తీసుకుని ఈ మందు కాల్పుడు కార్యక్రమాన్ని చూడడానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఇక్కడ చూస్తున్నాం కదా. ఈ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఒక స్టార్ లాంటి ఉన్నటువంటి ఒక చక్రాన్ని ప్రస్తుతం అయితే వాళ్ళు ఆరిపోయినటువంటి వాటిని కిందకి దించుతారు. ఎందుకంటే వాటిలో ఇంకేమైనా ప్రమాదం ఉన్నటువంటి వాటి ఉంటాయా, అట్లాంటి వాటినన్నింటినీ కూడా అక్కడి నుంచి తప్పించి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటిది మనమైతే చూడవచ్చు. కంటిన్యూగా ఈ మందు కాల్పుడు అనేది జరుగుతుంది. ఒకసారి మన పబ్లిక్ ఇక్కడికి వచ్చినటువంటి ఈ మందు కాల్పుడు కార్యక్రమాన్ని, ప్రబల తీర్థాన్ని చూడడానికి వచ్చినటువంటి పబ్లిక్ని కనుక మనం చూస్తే ఇన్ని వేల మంది ఒకే చోటకి రావడం అనేది, గంటల తరబడి ఉండడం అనేది కూడా ఒక అద్భుతం అనే చెప్పాలి. 4 గంటలకు ప్రారంభమైనటువంటి ప్రబల తీర్థాన్ని చూడడానికి కొన్ని వేల మంది ప్రజలైతే ఇక్కడికి వచ్చినటువంటిది మనం విజువల్లో చూడవచ్చు. వీళ్ళందరూ ఇంత క్రౌడ్ ఉన్నా కూడా ఏ ఒక్కరు 4 గంటల నుంచి, అంటే సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పటి వరకు ఎవరు కదులుతున్నటువంటిది, ఇక్కడి నుంచి కదిలినటువంటిది ఏమీ లేదు. వచ్చినటువంటి వాళ్ళు వచ్చినట్లుగానే అటు ప్రభలన్నింటినీ, అటు కొత్తపేట పాత రామాలయం నుంచి దాదాపుగా 8 ప్రభలు, కొత్త రామాలయం నుంచి 6 ప్రభలు, మొత్తము 14 ప్రభలు అయితే వచ్చినటువంటిది అయితే మనం చూసాం. డిఫరెంట్ ఆకారాల్లో ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రతీకగా అయోధ్య రాముడు జై శ్రీరామ్ అంటూ ఆ రాముడిని, అదేవిధంగా శరభంటూ శివాకారంలో ఉన్నటువంటి శివుణ్ణి, ముఖ్యంగా మహాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా రకరకాల ప్రభలను అయితే తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భక్తాంజనేయ స్వామిని తీసుకుని వచ్చినటువంటిది అయితే చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక పాము, అంటే నాగపాము ఆకారంలో ఉన్నటువంటి పాముని సంబంధించినటువంటిది ప్రస్తుతం అంటించినటువంటి చూసాం. ఇది మందు కాల్పుల్లోనే చాలా డేంజర్ అయినటువంటిది, ఇబ్బందికరమైనటువంటిది. ఎందుకంటే ఒకసారి ప్లే అవుతున్నటువంటి విజువల్లో కనుక మనం చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో ఉన్నాయి, కానీ దానికి కట్టినటువంటి పాములన్నీ కూడా దూసుకుని వచ్చేస్తాయి. అక్కడ ఉంటే ఖచ్చితంగా ప్రమాదం అని పోలీసులు ముందుగానే హెచ్చరించి వీళ్ళందరినీ దూరంగా వెళ్ళాలని దాని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నటువంటిది చూస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా చూస్తే మందు కాల్పుల్లో మనం చాలా చోట్ల, చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఈ మందు కాల్పుడికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాల్లో జరిగినప్పుడు బుసలు కొడుతూ పాము ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటుందో ఇది కూడా అదే విధంగా తిరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు వెలిగించిన తర్వాత పాము బుసలు కొడుతున్నటువంటి దాన్ని మనం చూడొచ్చు. అంటే రకరకాలుగా ఇక్కడ దీని తయారీలోనే ఒక ఏదో ఎంత స్పెషాలిటీ లేకపోతే ఈ తయారీ ఇంత అద్భుతంగా ఉంటుందో దీన్ని బట్టి పాము బుసగొడుతున్నటువంటి ఒక్కొక్క సీన్ని మనం చూడొచ్చు. అంటే ఇంత డిఫరెంట్గా, ఇంత సూపర్గా డిజైన్ చేసినటువంటి కళాకారులు కూడా దీన్ని ఇప్పుడు ఈ క్షణంలో అభినందించాలి. పాము అది బుసలు కొట్టడమే కాకుండా ఒక్కవేళ ఎవరినన్నా కాటు వేసిన సమయంలో విషం కక్కితే ఏ విధంగా అయితే బయటకు వస్తుందో అలా బాంబులు పేలినటువంటి బుసగొట్టిన ప్రతిసారి ఒక్కొక్క ఆకారంలో రకరకాల రంగుల్లో టపాసులు అయితే వస్తున్నటువంటి చూడవచ్చు. అంటే ఇంతసేపు ఒక బాంబులను తయారు చేసినప్పుడు ఇంతసేపు వెలిగిన తర్వాత కూడా నిలబడి ఉండేలాగా, కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి వెలిగేలాగా నిజంగా తయారు అని చెప్పాలి. ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనిపిస్తుంది ఈ పాము తయారీ అనేది. అదేవిధంగా బాంబులు పేలుతున్న సమయంలో కూడా ఇది చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పాము ఆకారంలో తయారు చేశారు. మనకు కనిపిస్తుంది కదా ఈ నాగుపాముని నిలబడి అలాగే ఉంది అనుకుంటా, కానీ క్షణానికి ఒకలాగా అది బుసగొడుతున్నప్పుడు నిజంగానే ఒక రకమైనటువంటి భయం కూడా వేస్తుంది. ఒక అద్భుతాన్నే చూడొచ్చు. ఇది ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాల్పుల్లో, మందు కాల్పులో చివరి అంకానికి చేరుకున్నటువంటిది అయితే ఉంది. దీని దగ్గర ఉన్నటువంటి పేలిస్తే ఆ బాంబులు అనేవి చాలా దూరం వస్తాయి, జనాల్లోకి వస్తాయి. కాబట్టి వీటన్నింటికి సంబంధించి చాలా దూరంగా ఏర్పాటు చేసి పెట్టినటువంటిది మనం చూడొచ్చు. ఇప్పుడు ఇది చాలా పెద్దది, ఇదే ఆఖరి అయినటువంటిది. దీని నుంచి వస్తున్నటువంటి సౌండ్స్ కానీ
పబ్లిక్ అంతా కూడా ఈ క్రౌడ్లో దీన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్లస్ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంటించే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ముందుగానే దానికి ఆ సీమ టపాకాయలు ఒక దండని 100 వాళ్ళని అంటించి భయానికి గురవుతారు. మనం చూస్తున్నాం. దీన్ని చూసినటువంటి పబ్లిక్ అంతా కేరింతలు కొడుతున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇవి ఎక్కడో అరుదుగా జరిగే కొన్ని సాంప్రదాయాల్లో భాగంగా కొన్ని మాత్రమే జరుగుతాయి. అలాంటి సాంప్రదాయానికి సంబంధించి కళలకు సంబంధించి ఈ కొత్తపేట ప్రభలు తీర్థం అనేది ఎంత అద్భుతంగా జరిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రభల తీర్థం పూర్తయినటువంటి నేపథ్యంలో అశేషంగా ఉన్నటువంటి ఇంత పబ్లిక్ క్రౌడ్ని చూడొచ్చు. సో బిగ్ టీవీ నుంచి ఇదంతా చూపిస్తూ ఈ క్రౌడ్ని చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అశేషమైనటువంటి ఈ పబ్లిక్ కూడా అసలు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అక్కడ నలిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. అక్కడ పిల్లలు వీటి మధ్యలో అంటే ఒక్కసారిగా పబ్లిక్ అంతా క్రౌడ్ దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందికర వాతావరణం అయితే ఉంది. పిల్లలు నలిగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరినీ కొంచెం పక్కకి తీసుకురావాలి. సో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉందనే చెప్పుకోవచ్చు. ఇంత క్రౌడ్ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ జాగ్రత్తగా తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే జరిగినటువంటి ఈ ప్రభల తీర్థం అదేవిధంగా ఈ మందు కల్పుడు అనేది ఒక అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఈ మందు కల్పుడు జరిగిన తర్వాత పబ్లిక్ అందరూ కూడా తిరిగి ఈ ప్రభల తీర్థం సంబంధించి తీర్థంలో పాల్గొంటున్నారు. మొత్తంగా చూస్తే కొత్తపేటకు సంబంధించినటువంటి ఈ ప్రభల తీర్థం మందు కల్పుడు అనేది ఒక అద్భుతం అనే చెప్పాలి. దీన్ని చూసిన వాళ్ళు అదేవిధంగా ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా జీవితంలో మర్చిపోరు. అంతటి భాగ్యం కలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా బిగ్ టీవీలో ఇది ప్రసారం అవుతున్న సమయంలో దీన్ని చూసి ఈ అనుభూతిని కూడా పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, కొత్తపేట, అంబేద్కర్ కోనసీమ జిల్లా.